పేరు కే హరికృష్ణ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. మేమందరం కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో భాగంగా పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మహిళల భద్రత, వాళ్ళ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి మహిళా విభాగం తరపు నుంచి మరి ప్రజలందరూ కూడా ఎవరైతే మహిళలు పట్ల జాగ్రత్త వహించాలి, మహిళల పట్ల చట్టాలు కూడా మరి పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం పోక్సో చట్టం 2012 కానివ్వండి, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2005 కానివ్వండి, అలాగే అడాప్షన్ గురించి కానివ్వండి, అలాగే పిల్లలు ఎక్కడైనా సరే వదిలివేయబడిన పిల్లలు కానివ్వండి, సరెండర్ చేసిన పిల్లలు కానివ్వండి, అటువంటి పిల్లలు ఎక్కడైనా సరే 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు లోపు ఉన్నట్లయితే అటువంటి పిల్లల్ని మరి దత్తత ప్రక్రియకు ప్రోత్సహించాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాను. ఎవరిని కూడా ఇటువంటి పిల్లల్ని అనాథలు చేయొద్దు. మరి కుటుంబం లేని పరిస్థితుల్లో వాళ్ళని కల్పించకుండా ఉండకుండా వాళ్ళకి ఒక కుటుంబ వాతావరణం కల్పించి అటువంటి పిల్లల్ని విశాఖపట్నం సిటీ సౌత్ సబ్ డివిజన్లో దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వడ్లపూడి ప్రాంతంలో మహిళల రక్షణ పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ సినారియోలో సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ నేరాలు, మహిళపై జరుగుతున్న నేరాల గురించి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా పోక్సో యాక్ట్ కానీ, అదేవిధంగా వర్క్ ప్లేస్లో మహిళలపై జరుగుతున్న నేరాల గురించి కానీ, అదేవిధంగా మరి 498 కేసులు అంటే గతంలో హెరాస్మెంట్ కేసులు, ఇతర నేరాల పట్ల మరి శక్తి టీం ఏ విధంగా పనిచేస్తూ ఉంది దాని గురించి, అదేవిధంగా లీగల్ ఆస్పెక్ట్ గురించి మరి అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దీంతో పాటుగా ఈ కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే మన గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఆఫీసర్ హరికృష్ణ గారు, లోకల్ బార్ కౌన్సిల్ సెక్రటరీ గారు జ్యోతి గారు, అదేవిధంగా లోకల్ కార్పొరేటరు వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళందరూ కూడా మరి ఏ విధంగా మన పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి, నేరాలు జరగకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాల మీద అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత ఇదే కార్యక్రమాలు మిగతా చోట్ల కూడా జరుగుతాయని చెప్పేసి అందరికీ తెలియపరుచుకుంటాం. మరి ఈరోజు మహిళా రక్షణ అవగాహన సదస్సు అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి ఇక్కడ చేయడం జరిగిందండి. గాజువాకలో ఇక్కడ కేవలం గాజువాకలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఇలాంటి ఈ అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, మహిళా మంత్రి గారికి, అలాగే మహిళా శాఖ మంత్రి గారికి, అలాగే రాష్ట్ర డీజీపీ గారికి, మిగతా ఉన్నత స్థాయి అధికారులందరికీ, అలాగే చైల్డ్ వెల్ఫేర్ నుంచి వచ్చినటువంటి హరికృష్ణ గారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి అందరికీ కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా బాగుంది. ఇక్కడ మహిళలకు అలాగే పిల్లలకు ఏ విధంగా వాళ్ళ సొసైటీలో ఉన్నటువంటి సమస్యలను, ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాలి అనే ఒక అవగాహన చెప్పడం జరిగింది. అది పోలీసు వారి యొక్క అనుభవంతో, చైల్డ్ వెల్ఫేర్ యొక్క అనుభవంతో, అలాగే బార్ అసోసియేషన్లో లాయర్ గారు ఒక అనుభవంతో, అలాగే మా అనుభవం కూడా మా ఆఫీస్కి వచ్చి ఈ ఫ్యామిలీ విషయాలు కావచ్చు, సెల్ ఫోన్ విషయాలు కావచ్చు, లవ్ విషయాలు కావచ్చు, సెల్ ఫోన్ వాడకంలో కావచ్చు, అత్త కోడలు గొడవలు కావచ్చు, అలాగే భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా చాలా కూలంకుషంగా ఇక్కడ చర్చించుకోవడం, మాట్లాడడం కూడా జరిగింది. చాలా సంతోషం, మాకు కూడా చాలా అవగాహన వచ్చింది. ఇలాంటి కార్యక్రమం ప్రతి దగ్గర కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా సమాజానికి కూడా తెలియజేసేది, మహిళల్ని మనం రక్షించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది, మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మహిళల్ని గౌరవించేటువంటివి కనుక ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల పట్ల చాలా గౌరవంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ మహిళల రక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తున్న ఈ అవగాహన సదస్సు అనేది మహిళలందరికీ కూడా చాలా ముఖ్యమైనదండి, చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ప్రతి మహిళ కూడా సాధారణంగా ఉద్యోగస్తురాలే. ఆమె ఉద్యోగ విషయంలోని లైంగిక వేధింపులు ఏమున్నా సరే
దాని నిమిత్తం పోష్ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేయొచ్చండి. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా మహిళలు ఫేస్ చేసినప్పుడు ఆ విధంగా కూడా కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత చిన్నపిల్లల విషయంలో లైంగిక వేధింపులు ఏమున్నా సరే దాంట్లో పోస్కో యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేసి అవి విచారణ చేపట్టచ్చండి. ఆ చిన్నపిల్లల విషయంలో లైంగిక వేధింపులు ఏమున్నాయి అనేది ముఖ్యంగా అది ప్రతి